వాక్యంలోకి వెళ్దాం. అందరూ ఏంటి దిగాలుగా ఉన్నారు? ఎందుకో మొహాలన్నీ వేలాడేసుకొని దుఃఖముక్కలై మీ ముఖంలో సంతోషం అంటే లేకుండా ఉంది. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ అందరి కోసం మరణించి తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిపోయాడు. మనందరి కోసం మరణించాడు ఆయన. మనమే ఇంకా దుఃఖముక్కలై ఉండాల్సిన అవసరంలే. ఆయన లోకాన్ని జయించినటువంటి వీరుడు, విక్రమార్కుడు ఆయన. నీకోసం నా కోసంగా ప్రాణం పెట్టినటువంటి ఆయన, నీకోసం నా కోసంగా లేచినటువంటి ఆయన. మనం సంతోషపడాలి, ఆనందించాలి, ఉత్సాహించాలి. ఆయన చనిపోకపోతే నీకు పరలోక రాజ్య యోగ్యత లేదు. ఆయన మరణించకపోతే నువ్వు దేవుని రాజ్యంలో చేరలేవు. ఆయన శిలువ మీద మాట్లాడినటువంటి 3వ మాట మనం గమనిద్దాం. చూడండి, 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు నా తల్లియు నన్ను ప్రేమించిన శిష్యుడును లేచి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొని. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే సిలువని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొల్గొతా కొండపైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటల్లో 3వ మాట, ఆయన కలువరిగిరిలో ఆయన చేతులు కాళ్ళు శీలలు బిగించున్నాయి. ఒకసారి సిలువ దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కాళ్ళు చేతులు సిలువలతో మేకులతో బిగించబడి ఉన్నాయి. ఆయన యేసుక్రీస్తు వారి పొజిషన్ ఎలాగుందంటే, ఒక సిలువకి మేకులతో దిగ్గొట్టిన వాడుగా ఉన్నాడు. మేకులతో ఈ విధంగా కొట్టడం వల్ల ఆయన బాడీ అంతా తేలిపోతుంది ఆయన బాడీ అంతా. ఆయన బాడీ అంతా స్టిఫ్గా లేదు, ఆయన బాడీ అంతా అతుక్కొని లేదు. ఎలాగుండంటే డొల్లైపోయి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఊగులాడుతున్నాయి, చేతులన్నీ ఊగులాడుతున్నాయి. కనుక డొల్లైపోయి ముందుకు వచ్చున్నాడు. ఆ స్థితిలో ఆయన మాట్లాడుతున్న మాట మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ భూమి పుట్టింది మొదలుకొని యేసుక్రీస్తు కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి పుట్టలేదు. ఈ భూమి పుట్టిన కాడి నుంచి యేసుక్రీస్తు కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి పుట్టలేదు. ఆయన రియల్ హీరో. ఆయన ఎవరు? రియల్ హీరో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది ఇక్కడ చేరి ఉన్నామంటే మనకందరి కోసం అసూలు బాపడానికి వచ్చాడు ఆయన, మరణించడానికి వచ్చాడు ఆయన. ఆయనకి ఏం తక్కువై రాలే ఆయనకి. కేవలం ఆయన చనిపోతానే నీకు పరలోక రాజ్య యోగ్యత. ఈ 7 మాటల్లో ఆణముత్యాలు లాంటి మాటలు ఇవి. 7 మాటల్లో చిన్న మాట 3వ మాట పొందుపరచబడింది. యేసుక్రీస్తు వారు పలికిన మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. తల్లిని చూసి ఇదిగో నీకు నీ తల్లి అని చెప్తున్నాడు. అంటే ఈ చిన్న మాట, చిన్న ఓడే. ఆ చిన్న ఓడు ఆ 7 మాటల్లో పొందుపరచబడింది. ఒకసారి హల్లు చేద్దాం, హల్లెలూయా. ఎందుకంటే అది పొందుపరచకపోతే నీకు నాకు శరణ్యం లేదు. అది పొందుపరచకపోతే నిన్ను ఎక్కడికో దరివేసేవాళ్ళు పిల్లకాయలు, మీ బిడ్డలు. అర్థమైందా? కానీ ప్రేమే దేవుని బిడ్డలారా, అది బాధ్యత కోసం, తల్లి బాధ్యత. తల్లిని ఏ విధంగా కుటుంబాల్లో చూసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే సంగతి ఆ సిలువ మీద ఆయన మనకు తెలియపరిచాడు. వండర్ఫుల్ సెంటెన్స్ అది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మాట్లాడుతున్నాం మనం గమనించినట్లయితే అక్కడ తల్లి ఉంది, యోహాను ఉన్నాడు, ఇంకొక మరియమ్మ ఉంది, అందరూ కలిసి ఉన్న దగ్గర ఆయన అంటున్నాడు, ఆయన రక్తసిద్ధమైన శరీరంతో ఉన్నాడు. అంత ఒళ్ళంతా గాయాలే. అప్పటిదాకా కొడాలతో కొట్టిన సీస పొరుకులు తెగబడి కండలంతా రాలిపోయి ఉన్నాయి. అలాంటి పొజిషన్లో ఉన్న ఆయన అని అంటున్న మాట. అసలు ఇటు చూస్తున్నాడు, కిందకు చూస్తున్నాడు. ఆయన రక్తమంతా కారి కింద తల్లి ఉంది, తల్లి మీద పడుతున్నాయి అంట బొట్టులు. ఆ బొట్లని తల్లి మీద పడుతుంటే, చల్లగా పడుతుంటే ఆ తల్లి అట ఇటు కుమారుడు సైజు వస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నాడు, అమ్మ ఏమంటున్నాడు? అమ్మ, ఎంత మంచి మాట,
ఎంత మంచి మాట. అమ్మా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ కుమారుడు. ఇక్కడి నుంచి నేను లేను, ఇక్కడి నుంచి నీకు కుమారుడు కాను, ఇక్కడి నుంచి నువ్వు చూద్దామని నేను కనిపోయాను. ఇంకా ఇదిగో ఈయన నీ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా తన చేతుల్లో కాళ్ళల్లో శీలలు బిగించడం చూస్తుంది తల్లి. ఆ కాళ్ళు చేతులు తీసుకొని ముద్దు పెట్టుకున్న దినాలు లేకుండా పోలేదు. చేతులు తీసుకొని ముద్దు పెట్టుకున్న దినాలు, కాళ్ళతో ముద్దాడిన దినాలు లేకుండా పోలేదా తల్లి. ఇప్పుడు ఆ శీలల్లో కాళ్ళలో శీలలు బిగించుంటే చూసి అతను నివ్వెరపోయి ఆశ్చర్యపోయి తన నోట మాట రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, వడ్రంగి పనిలో తల్లికి తండ్రికి సహాయం చేస్తున్నప్పుడు చెమటతో నిండుకున్నప్పుడు తల్లి దగ్గరికి వస్తే తల్లి తన పైటి తిరిగి తీసుకొని బిడ్డకి అద్దింది మొహం అంతా. ఇప్పుడు చూస్తే తన నుదురంతా రక్తమే, తనకు ఒళ్ళంతా రక్తమే, భరించలేకపోతుంది ఆ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డ చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. అయితే తన కొడుక్కి లాగానే మరియమ్మ కూడా వేదన విచారం కొత్త ఏం కాదు. ఆమె కూడా బాధపరిస్తా. రోజు గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతుంటే నువ్వు తల్లి అవుతావంటే ఆమె అలాగే దొరుగునుగాక అన్నది. అయ్యేం కొత్త ఏం కాదు. ఆమె ఒక రూలో ఉంది, దేవుని దూత ప్రత్యక్షమైంది. ఇదిగో మరియా, నువ్వు దేవుని యొక్క దీవులో పొందిందానివి అని అక్కడ మరియమ్మతో ఇదిగో ప్రభు దాసరాలు జరిగినట్టు జరిపించు నాకు అంటుంది. నువ్వు కుమారుని కొద్దామంటే అలాగే నువ్వు ఒప్పుకుందామే, దైవ చిత్తానికి లోబడిందామే. ఆమె అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఆమెకి దేవుని దూతకి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఇంకెవరు లేరు చూడడానికి. ఆడ దేవుని దూత ప్రత్యక్షమై తల్లితో మాట్లాడుతుంటే ఆమె వింటా ఉంది. నువ్వు గర్భం ధరించి ఒక బిడన గంట అంటుంటే ఆమె గొప్పగా ఉంది. అలాగే జరుగును కాకంటుంది. దైవ చిత్తానికి తల వంచిన స్త్రీగా ఉంటుంది. అంతేకాదు ఆమె 9 మాసాలు మోసింది. ఆమె కూడా గర్భం ధరించింది. గర్భం ధరించి బయటకు వస్తే ఎంతమంది అవమానపరిచారో, ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, భరించిన స్త్రీగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలియదు కదా. ఈరోజు కూడా అందరికీ తెలియట్లా. మతోన్మాదులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు ఆ తల్లిని. ఈరోజుకి ఎన్నెన్నో అంటున్నారు. అది దేవుని దూతకి ఆమెకు జరిసిన ఘర్ష. మట్టి చక్కని బిడ్డకి ఆమె తల్లి అయింది. ఆయనే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి లూకాసు వార్త 1:38. లూకాసు వార్త 1:30 త్వరలో చదవాలా. అందుకు మరియా ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చాలమ్మా, నీ ప్రభు దాసు, నీ మాట చొప్పున నీవేం చెప్తా వచ్చాయి, నేను అది చేస్తాను అలాగే అని ఒప్పుకుందామే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సూటిపోటి మాటలతో భరించలేక 3 నెలలు ఆమె ఎలిజబెత్ గృహానికి వెళ్ళిపోయింది. భరించలేక అప్పుడు ప్రేమ చెప్పినట్టుగా రాళ్ళతో కొట్టే స్థితి, ఇప్పుడు పాపం చేస్తే రాళ్ళతో కొట్టే స్థితి. ఆ నుంచి పారిపోయింది ఆమె, దాక్కుంది. అంతేకాదు వేళగాని వేళలో ప్రసవేదన భరించిన స్త్రీ ఆమె, వేళగాని వేళలో. అంతేకాకుండా పసికందును పరుని పెట్టడం కూడా స్థలం లేదు ఆమెకి. ఎక్కడ పండబెట్టది బిడ్డని? స్థలం లేని పరిస్థితి. తన కుమారుని సంహరించడానికి హేరోదు పురుకులిపినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ తీసుకొని దాక్కుంది బిడ్డను తీసుకొని పోయి. నెల పసి బాలును తీసుకొని దేశానికి సంవత్సరాల తరపుడు ఉంది అక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా చూడండి, ఇవన్నీ భరించిన తల్లి సిలువు నుండి ఆదరిస్తూ తన తల్లి యొక్క బాధ్యతను తాను ప్రేమించిన వాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. సిలువులో కూడా ఏలాడుతూ కూడా తన తల్లి బాధ్యతను స్వీకరించేవాడుగా ఉంటున్నాడు. తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించిన ఆ శిష్యుడు సంతోషంగా స్వీకరించాడంట. ఈ రోజుల్లో ప్రపంచంలో అనేక మంది కుమారు తన తల్లులను హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఆహారం పెట్టక, బట్టలు ఇవ్వక, భార్య మాటలు విని ఇంటి నుండి వెళ్ళగొట్టేవారుగా ఉంటున్నారు. కొంతమంది అనాథాశ్రమంలో చేర్చేవారుగా ఉంటున్నారు. ఈ విధంగా చేయక యేసుక్రీస్తు చూపిన ప్రేమ మాదిరి మనకు అనుసరించిన దైవ ఆశీర్వాదాలు పొందుతాం. ఆ సిలువలో కూడా ఆ రక్తకిష్టమైన శరీరంతో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదైనా బాధ వస్తే జ్ఞాపకం చేసుకోనండి సహజంగా. మరి ఆ సిలువుపై వేలాడుతా కుమారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తల్లిని.
అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక నుంచి ఈయన నీకు తల్లి, ఎవరు నిద్రబాబాకండే. కనుక ఇక్కడ తల్లి ఘనత, దేవుని ప్రణాళిక చూద్దాం, ఒకసారి గమనిద్దాం. యెషయా ప్రవచించాడు ఈమెలో అది నెరవేరాలని. ఏమని చెప్పాడు చూడండి, యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు పుట్టకముందే ఈ ప్రవచనాన్ని మరి ఇక్కడ తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. గాబ్రియేలు దూత కూడా దర్శనము ఈమెలో నెరవేరింది. అంతేకాకుండా దూత వర్తమానం నమ్మి ప్రభువును స్తుతించి గణపరిచిన స్త్రీ ఈమె. అంతేకాకుండా కానాను వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చడానికి ఆదేశకురాలయ్యింది ఆమె. తల్లి మాట విన్నాడు ఆయన మీరు చెప్పినది చేయుట అనగా ఆదేశించినటువంటి స్త్రీగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన తల్లి చెప్పినట్టుగా విన్నాడు. మరట ఒక చెరువు గట్టు మీద ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు పెట్టుకొని పిల్లలు ఉన్నాయి, తల్లి పక్షి పిల్లలు ఉన్నారు. వాటికి రోజు చెప్తుందంట, మీరు తొంగి చూడబాకండి, ఆ గూట్లో నుంచి తొంగి చూడబాకండి, పడిపోతారు అని చెప్తున్నదంట. కొత్త కదా, వాళ్ళ లోకానికి కొత్త కదా పిల్లలు, అందుకని తొంగి చూస్తున్నారంట. అది రోజు ఆ బిడ్డలకి ఆహారం తెచ్చి నోట్లో పెడతా ఉండేదట. తల్లి అట్ట బంగారం ఒక పిల్ల అంటే తొంగి చూసాం కానీ పడిపోయింది. అప్పుడు తల్లి వచ్చి ఎత్తుకెళ్ళాడితే ఎక్కడుంది, ఆ నీళ్ళలో తేలాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ నీళ్ళలో తేలాడుతుంటే బాధపడిందంట. అయ్యో చెప్పిన మాట నా మాట వినలేదే అని. చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట వినాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. కనుక ఈ విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆ సిలువలో తల్లి బాధ్యత మర్చిపోకుండా తల్లిని వేరేకు అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మీతో చెప్పింది చేయుట. ఆ కానడ వివాహంలో తల్లి చెప్పినట్టుగా నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి కుమారుడు ఆయన. ఆ వివాహం ఇంటిలో ఆ రోజు ఘనత కాపాడింది. ఆ రోజు తల్లి చెప్పబట్టే ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆమె ప్రార్థించిన స్త్రీగా ఉంది, పరిశుద్ధుల కొరకు కనిపెట్టి ప్రార్థించిన స్త్రీగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 1:14 కనిపెట్టి ప్రార్థన స్త్రీగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండం 5:16 నీ దేవుడని యెహోవాను నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీకు క్షేమం కలగాలంటే సన్మానించము. నీకు క్షేమం కలగాలన్నా, నీకు మేలు కలగాలన్నా నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలా. అనాసరలో వదిలేయబాకండి, అన్నం పెట్టకుండా ఉండబాకండి, ఆ కుంకుమ మంచంలో వేసి ఆడ బండేసి అని నిలబడకండి. శ్రద్ధ తీసుకోండి, ఆశీర్వదించబడతావు, నువ్వు ప్రేమించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అప్పటి దినాల్లో చూడండి ఆస్తి గీస్తే అన్ని మిగిలితే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చూడండి మార్కు సువార్త 7:11. మార్కు సువార్త 7:11. ఆయనను చూచి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న ఆస్తిని తల్లిదండ్రులకు పెట్టబడదని ఏం చేయాలి, కుర్బాను అనేవాళ్ళు, అది దేవ అర్పితం అనేవాళ్ళు, అంటే పెట్టేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన తల్లిని ఏ విధంగా ప్రేమించాడో అలాగా మనం ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ముఖ్యంగా తన కుమారుడుగా తల్లి కుమారుడికి అప్పగించాడు. ఈడుగో నీ తన కుమారుడు అంటున్నాడు. తల్లిని చూసి ఒక కుమారుడు. ఒక గొప్ప విశేషం ఏంటంటే, ముద్దైన తను, శరీరమంతా మారిపోయిన తనసను, స్వరూపమైన సొగసనం లేకుండా వ్యసనాకాతులై బాధలు అనిపించిన వాడుగా అలాగ ఉన్నప్పుడు ఆయన ఆ సమయంలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది చిన్నవాడేనండి, తల్లిని జ్ఞాపకం ఎంత బాధ్యత చూడండి. అది లోకానికి పరిచయిస్తున్నాడు ఆయన. లోకానిలో ఉన్నటువంటి తల్లులందరికీ తెలియపరుస్తున్నాడు, కుమారులందరికీ తెలియపరుస్తున్నాడు. ఆయన బహిరంగంగా తెలియపరుస్తున్నాడు, కుమారులారా మీ తల్లిని ఈ విధంగా చూసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అందుకనే ముఖ్యంగా ప్రేమించినటువంటి శిష్యుడు అక్కడ ఉన్నాడు, యోహాను. ఆయనకు చెప్తున్న మాట, యేసు చేత ఎక్కువగా ప్రేమించబడినవాడట ఆయన.
యోహాను యేసు చేత ఎక్కువ చేత ప్రేమించబడినవాడు, అంతవరకు సిలువను అంటిపెట్టుకున్నవాడు. చివరి వరకు అందరూ పరారా వెళ్ళిపోయారు, కానీ ఒక యోహాను మట్టుకే ఉన్నాడు అక్కడ. ధైర్యశాలి, వీరశాలి, త్యాగశాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యుల్లో ఒకడైన ప్రకటన గ్రంథకర్త. ఈ ప్రకటన గ్రంథం రాశాడు ఆయన లాస్ట్లో. యోహాను యేసుక్రీస్తును స్వీకరించినటువంటి ఆయన మరి మన 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 ప్రకటన గ్రంథం రాసినటువంటి వాడు. ప్రభువు రాకడ కాలంలో ఒక అంతమునకు వచ్చి దర్శనం ద్వారా తెలుసుకున్నాడు ఆయన. ఎంత 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 ప్రేయర్ఫుల్ జీవితమే కదా. లోక అంతమును గురించి తెలుసుకున్నాడు దర్శనం ద్వారా. ఎంత ప్రార్థనాపరుడు కదా యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పద్మోస్ దీవిలో ఉన్నటువంటి ఆయన ధైర్యశాలి, త్యాగశాలి. అందుకని తన యొక్క తల్లిని ఆయనకి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఎలాగున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా ఈ లోకంలో మనం యేసుక్రీస్తుని నమ్మి కూడా దూరమైన పరిస్థితుల్లో మనం జీవించే వారముగా ఉంటున్నాం. చూడండి, ఒక మామూలు వ్యక్తి ఒక శక్తిగా ఎదగాలంటే దానికి కారణం తన మాతృమూర్తే. బాగా వినండి, ఒక మామూలు వ్యక్తి ఒక శక్తిగా మారాలంటే, అది ఎదగాలంటే అతని మూర్తి యొక్క స్ఫూర్తే, తన మాతృమూర్తి యొక్క స్ఫూర్తే. అమ్మ మాట బంగారు మాట, అమ్మ మాట బంగారు మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ మాట మనం వినేవారముగా ఉండాలి. అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడద్ది. ఏం చేస్తుంది? నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడద్ది. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలుసా? మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎలాగుంటారో తెలుసా? ఆమె లేస్తున్నా, ఆమె కూర్చుంటున్నా, ఆమె పండుకుంటున్నా తన అడుగులన్నీ ఆచి తూచి వేస్తుంది తల్లి. బిడ్డకేం జరగద్దు ఎలా అని ఎంతగానో కడుపు పట్టుకొని నడుస్తుంది ఆమె. నీకు 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 ఈ లోకానికి వచ్చేదాకా నేనెంత కనికరిస్తుందో, ఎంత కాపాడద్దో, ఎంత బాగా చూసుకుంటుందో ఆమె. అమ్మ అంటే అనురాగం, మమకారం. మీ ఉన్నతి కోసం మార్గాన్ని నిషేధించే ఏకైక ప్రేమపూర్తి అమ్మ. నీ మార్గం కోసం, నీ త్రోవ కోసం నువ్వు ఎలా ఉండాలో తెలియపరిచేది అమ్మ. అమ్మ నీకు జన్మనిస్తుంది. ఏమిస్తుంది? నీకు జన్మనిస్తుంది అమ్మ. 4 మాసాలు మోసి రక్తపు ముద్దల మీకు ఆకృతి ఇచ్చి నీ రక్తాన్ని పంచి తన ఊపిరిని ఆయుగా మీకు ఇచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేగు బంధాన్ని ప్రేమగా పెనవేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టదామే. అంతేకాదు పురుటి నొప్పులతో పంటిని బిగబట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా భరిస్తూ మృత్యుతో పోరాడి మిమ్మల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చేది అమ్మ. మంచి మాట, ప్రపంచంలోకి తీసుకొచ్చేది అమ్మ. అందుకే అమ్మని మాతృదేవో భవ అంటారు. అందుకే అమ్మని మాతృదేవో భవ అంటారు. తన రక్తాన్ని పంచి ఇచ్చేది అమ్మ, తన రక్తాన్ని పంచి ఇచ్చేది అమ్మ. అంతేకాకుండా నీ ఆరోగ్యం కోసం ప్రియమైన దేవుని బిడ్డారా, తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మరి ఆమె డాక్టర్ చెప్పిన ఆహారాన్ని తింటుంది. అమ్మ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఆరోగ్యం కోసం డాక్టర్ చెప్పే ఆహారం తింటుంది. ఇదిగో ఇది తినాలి నువ్వు, ఈ మింగాలు నువ్వు అంటే అదే పని చేస్తుంది. నీకు తెలుసా? మరి సూదేసుకోవడానికి భయపడ ఆమె అమ్మ నీ కోసం ఇంజక్షన్లు వేయించుకొని మరి చేదు మందులు మింగద్దే. జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రియమైన దేవుని ఎలాగున్నారు? మీకోసం ఎంత శారీరక హింసను భరిస్తుందా ఆమె చెప్పలేము. ఎంత శారీరక హింసను. మీరు అందంగా పుట్టాలని, మీరు ఎంతగానో మరి మంచి రంగులో పుట్టాలని, నీకు ఆరోగ్యంగా పుట్టాలని తల్లి కోరుకుంటుంది. ఈ మాట బాగా వినాలి. దేవుని సృష్టికి ప్రతి సృష్టి చేసే అద్భుతమైన శిల్పి అమ్మ కాదంటారా? దేవుని సృష్టికి ప్రతి సృష్టి చేసే అద్భుతమైన శిల్పి అమ్మ కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలు, అటువంటి అమ్మ బాగలేకపోతే మనం పట్టించుకోము. అటువంటి అమ్మ బాధ లేకపోతే మనం పట్టించుకోము. నేను ఒక మాట చెప్పనా ఈ సమయంలో? నా బిడ్డను గురించి గర్వంగా నేను చెప్తున్నాను. నాకు బాగలేదంటే ఎంత చూస్తాడో నాని, ఎంత బాగా చూస్తాడో నాని చెప్పలేము. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు, వెంటనే దీపకు ఫోన్ చేస్తాడు. నా బిడ్డలిద్దరు కూడా నన్ను ఎంత బాగా చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఫోన్ చేసిన వెంటనే దీప అందరూ కూడా చురుకైపోతారు, తీసుకెళ్ళిపోతారు. మన బాగలేకపోతే బిడ్డలు ఎవరు చూడాలి? బిడ్డలే చూడాలి. ఎంతగానో నిజంగా స్పందిస్తాడు నాని. అమ్మకు బాగలేదా పాప, హైదరాబాద్కి తీసుకెళ్తాం. మొన్న 40 డేస్ దినాల్లో
చెన్నైకి తీసుకెళ్తాను అన్నాడు. వాళ్ళు చెన్నైకి వెళ్తా, అమ్మా నువ్వు కూడా రా, నేను కూడా తీసుకెళ్తాను చూపిస్తానంటే నేను రానన్నా. ఎందుకంటే ఈ 40 డేస్లో నేను అన్నం తినట్లేదు కదా నాయన, నాకు ఒకవేళ నా ఆరోగ్యంలో ఏదైనా మార్పులు వచ్చుంటాయేమో, వాళ్ళు ఏదన్నా ట్యాబ్లెట్లు ఇస్తాయి, మిగితే నాకేమైనా ఇద్దేమో, నేను రానన్నా. ప్రియమైన దేవుని బిడ్డలరా, తల్లికి బాగలేకపోతే బిడ్డలు చూపించాలా? ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, వాక్యం సెలవిస్తుంది ఇంకా ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. నా బిడ్డలను నేనేదో చెప్పుకోవటం కాదు, గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు బాగలేకపోతే వాళ్ళే నన్ను చూసేది. నాని ముందు స్పందిస్తాడు, తర్వాత దీప, ఇద్దరు కూడా బాగా చూస్తారు. నేను అంతగా ప్రేమిస్తాను, నాకేమి ఇంకా బాధపడాల్సిన అవసరం లే. ఒకసారి సార్ను కూడా మర్చిపోతా బిడ్డల విషయాల్లో. అంత బాగా సార్ను తలపించే స్థితి నన్ను బిడ్డలు కలుగజేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ పరలోకపు కొడుకు మటుకు బాగలేకపోతే ఆ పరలోకపు కొడుకు మటుకు మరి సిలువలో వేలాడుతూ తన ప్రాణం పోగొట్టుకుంటున్న తన అమ్మను మర్చిపోవాలా? హల్లెలూయా చేద్దాం అండి. ఎంత మంచి మాట. ఆయన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ కూడా తల్లిని మర్చిపోవాలా? అదండి ప్రేమ అంటే, అదే ప్రేమ. తల్లిని మర్చిపోవాలా? ఎలాగున్నావు కనుక అందుకని యోహాను చూపించి, అయ్యా ఇక నుంచి నువ్వు నా యొక్క తల్లికి నా తల్లికి నువ్వే తల్లివి, నువ్వు కుమారుడివి అని చెప్తున్నాడు. ఆమెను చెప్పించి ఇక నుంచి ఈయన కుమారుడుమా, నేను కాదు ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, నెరవేర్చి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి ఆయన నీ ఆకలి తీర్చేది అమ్మాయి, నీ ఆకలి తీర్చేది. దయచేసి ఎవరు నిద్రపోవద్దు. నీ ఆకలి తీర్చేది అమ్మే. నీకు ఆకలి తీర్చడానికి తన ఆకలిని మర్చిపోద్ది ఆమె. ఎంత మంచి మాట. నీ ఆకలి తీర్చడానికి ఆమె ఆకలే మర్చిపోద్దంట. ఎంత మంచి మాట అండి. మరి కంటికి రెప్పలా కాపాడుతుంది ఆమె. ఏం చేస్తుంది? కంటికి రెప్పలా కాపాడుతుంది. నీకు మాటలు నేర్పుతుంది ఆమె. చిన్నప్పటి నుంచి అమ్మాను, నాన్నను, అత్తను ఎవరు నేర్పించేది? అమ్మే. నీకు మాటలు నేర్పుతుంది, నీకు మాటలు నేర్పుతుంది, కంటికి రెప్పలా కాపాడుతుంది, నీకు నడక నేర్పుతుంది. చేయబట్టుకొని నడక నేర్పుతుంది. బుడ్డ నడకలు నడవలేని పరిస్థితిలో నడక నేర్పద్ది బిడ్డకి తల్లి. అసలు చెప్పతుంటే ఎట్టుందంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, గొప్ప దేవుడు ఆయన. కనుక అంతేకాకుండా అమ్మ ఒక మనస్తత్వ శాస్త్రవేత్త. ఎవరామి? మనస్తత్వ శాస్త్రవేత్త. ఆమెకి ఎంతమంది బిడ్డలు పుట్టినా అందరు నడకలు పడకలు గమనిస్తుంది ఆమె. అందరిని చూస్తే, ఓ పెద్ద బిడ్డట్టు ఉన్నాడు, నా చిన్న బిడ్డట్టు, నా చిన్న కూతురు ఇట్టు ఉంది అని ఆమె నీ మనసులోని భావాలను ఇట్టే పసిగట్టి నీకు చక్కటి దారి చూపిస్తుంది ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలు అంతేకాదు, అమ్మ ఒక డాక్టర్. ఆమె ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు ఆమె. అంతేకాకుండా అమ్మ నీకు మొదటి గురువు. నీకు పాఠాలు నేర్పేది అమ్మే. ఒడిలో కూర్చొని పెట్టుకొని చెప్పు నేర్పేది ఆమె. మొదటి గురువు ఆమె. అంతేకాకుండా నీకు బ్యూటీషియన్ అమ్మ, నీకు ఫిజియోథెరపిస్ట్ అమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరానికి చిన్నప్పుడు మంచి కండలు ఉండాలని, మంచిగా బాగా ఎదగాలని నీ కాళ్ళు చేతులు కాయలు పూసి లాగద్దే. కుంటుగా నడుస్తావేమో, కుంటుగా ఉంటావో అని చక్కగా చేస్తావే. ఆమె ఫిజియోథెరపిస్ట్ నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ సేవకురాలు నీకు ఎంత సేవ చేస్తుందో చెప్పలేము. ఆమె ఎంత సేవ చేస్తుందో చెప్పలేము. నేను కన్న కాడించి నేను పెద్దవాడు చేసేదాకా నువ్వు కాదు ఎంత కష్టపడుతుంది తల్లి. బిడ్డను తీసుకొని అందరూ ఆడిచి తిరగ మళ్ళీ ఎవరికి ఇస్తారు? తల్లికే ఇస్తారు. ఇంకా నువ్వు చూసుకొని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎంతో సేవ చేస్తామే. నీకు నీళ్ళు పోసేదామే, బట్టలు వేసేదామే, మూత్రం విసర్జన చేసి తుడుచుకునేదామే, కడిగేదామే, అన్నీ చేసేది ఆమె. మర్చిపోతారేమో, జాగ్రత్త. మెరక ప్రార్థనా మందిర సంఘస్థులారా, వినడం కాదు ఆచరించండి. ధైర్యం నింపుతుంది తల్లి. మార్గదర్శి అమ్మే. నీకు గైడెన్స్ కూడా ఆమె. ఎవరామె? ఆమె కెరీర్ గైడ్ అంట. నాయనా ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? ఏ సబ్జెక్ట్ తీసుకుంటావయ్యా? 10th పాస్ అయ్యావా? ఏ సబ్జెక్ట్ తీసుకుంటావు? ఏ సబ్జెక్ట్? ఎస్సీది ఏ సబ్జెక్టులు తీసుకుంటావు? బైపీసా, ఎంపీసా, ఇంకా చాలా ఉండే రకరకాలు. సీసీయా? ఏ తీసుకుంటావు? ఎట్లా చదువుతావు? ఏం చదువుతావు? నీకు ఏది ఇష్టం? మ్యాథ్సా? ఆమె గైడెన్స్. నీకు గైడెన్స్. నీ కెరీర్కి గైడ్ అమ్మ. క్రమశిక్షణ నేర్పుతుంది. చిన్నప్పుడు మా
మా నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసర్, డెమాన్స్ట్రేటర్. అమ్మ టీచర్, గవర్నమెంట్ టీచరు. సాయంకాలం అయిందంటే 7 అయిందంటే చాపేయాల, ఈ బైబిల్ పాఠ పుస్తకాల దగ్గరికి తీసుకుపోవాలా. అందరం కూర్చోవాలి. 7 మంది పిల్లలు, 4 ఆడపిల్లలు 3 మగ పిల్లలు. అందరం కూర్చోవాలి ప్రార్థనలో. ఏ ఒక్కరు కానీ లేరనుకో, మా అమ్మతో అంటాడు మా నాన్నగారు, ఏమో ఎవరైతే ప్రార్థనలు లేరో వాళ్ళకి ఈరోజు అన్నం పెట్టబాకు, భోజనం పెట్టబాకు అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వాళ్ళు క్రమశిక్షణ నేర్పుతుంది, ప్రార్థన నేర్పుతుంది, దేశభక్తి నేర్పుతుంది. అంతేకాకుండా నీకు రోల్ మోడల్ అమ్మే, నీకు రోల్ మోడలు అమ్మే. నీ తప్పులు సరిచేస్తుంది అమ్మ, నీకు తప్పులు సరిచేస్తుంది. నాని ఇక్కడి నుంచి అంటున్నాడు. ఒకసారి నాని గురించి చెప్తానండి. ఒకసారి పొద్దుపోయినా ఇంటికి రాల, 7 అయింది 8 అయింది, ఇంటికి రాల. వాళ్ళ డాడీ వచ్చాడు. ఏడు వాడేడి అన్నాడు. ఎడకోబోడయ్యా రాలేదు అన్న. 8 అయింది రాలా, 9 అయింది రాలా, 10 అయింది రాలా, 11 అయింది రాలా. భోజనం పెట్టు అన్నాడు. వాడి కోసం చూసి భోజనం పెట్టు అన్నాడు. భోజనం పెట్టా. తలుపులు వేసాడు. తలుపు దగ్గర ఒక కుర్చీ వేసుకున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. ఒక బెత్తం పట్టుకున్నాడు. వాడు వస్తే కొట్టాలని, ఎందుకంటే 12 అయింది కదా. మళ్ళీ చూస్తే 1 గంట రాలా. నేనేం పడుకున్నాను కానీ నాకు మనసు లేదు, గుండె అంతా పీకతుంది. వాడు వస్తాడేమో కొడతాడేమో, నాయన ఏసయ్య కొట్టివ్వకుండా చేయయ్యా, ఆయన మనసు మార్చాయని ప్రార్థన చేస్తాను. పడుకోను కూడా. ఒకళ్ళు కూర్చొని అనుకో, ఏం కూర్చొని ఉండవు, పడుకో అంటాడు కదా. అందుకని పండుకొని గమ్ముగా అటుపక్క మొలుకొని ఏడుస్తున్నా, కన్నీళ్ళు గారిపోతుండయి, కొడతాడేమో అని. కొడుకు కదా, తండ్రి మిచ్చినోడు కదా. అందుకని ఆయన నిద్రపోయాడు. ఈడొచ్చాడు మెల్లిగా కిటికీలోంచి మా అంటున్నాడు. ఆ తలుపు అటు తీశాను, లోపలికి వచ్చాడు. కిచెన్లోకి వెళ్ళిపోయాడు. గబగబా అన్నం వేసుకొని తిని గమ్ముగా వచ్చి పడుకున్నాడు. ఇప్పుడు వెళుకొచ్చింది, ఆయనకి 4 గంటలకు వెళుకొచ్చింది. ప్రార్థన చేసుకుంటాడు కదా. అప్పుడు లేచాడు. వచ్చాడా నాని, వచ్చాడా అంటున్నాడు. వచ్చాడయ్యా. ఎప్పుడు వచ్చాడు? నువ్వు అప్పుడే అటు నిద్రపోయావు, అప్పుడే వచ్చాడు. ఆహా సరేలైతే. ఏడకు పోయాడంట, క్షమించండి ఏడకు పోయాడు తెలియదు కానీ వాడు ఫ్రెండ్స్ ఇంటికి పోయాడంటయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీ తప్పులు సరిచేస్తుంది తల్లే, క్రమశిక్షణలో కూడా పెడుతుంది తల్లే. నీకోసం బతికేదే అమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక మాట చెప్పనా, దీపక్ అంటే నాని అంటే ఇష్టం నాకు. నిజం చెప్తున్నా, ఎందుకంటే నాలో కూడా పార్సాలిటీ ఉంది. నాని అంటే ఇష్టం. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పనా? ఆ పిల్లకు గవర్నమెంట్ టీచర్ అని, నాని ఇంకా చదువుకుంటూనే ఉన్నాడని, వాడికి ఏంది ప్రభు మార్గం అని దేవుని దగ్గర ఏడ్చేదాన్ని. దేవుడు దీప కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాడు. వీడు అంత ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. నా బిడ్డలు దేవుడు దీవించాడు బాగా. నేనున్నప్పుడే నా కళ్ళారే నా బిడ్డలు దీవించబడటం చూస్తున్నాం. కేవలం ప్రార్థనా జీవితమే. తల్లి ప్రార్థనే కుటుంబానికి దీవెనకరం. తల్లి ప్రార్థనే బిడ్డలను ఒక ఉన్నత స్థితి తీసుకెళ్తాయి. బలా నమ్మకమైన వాంచదాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు, ఎగ్గు పైకెక్కో, నీకు అధికమైన స్థానం ఇస్తానంటున్నాడు. ప్రార్థన మర్చిపోబకండి, ప్రార్థన చేయండి. మీకు తెలుసు ఎలాగ ఇక్కడ ఉన్నామో, ఇక్కడ పాకలు వేసుకొని ఎలాగున్నామో మీకు తెలుసు. దేవుడు దీవెనే, దేవుని ఆశీర్వే, దేవుని ప్రార్థనే దేవుని బిడ్డల్ని ఎక్కలేని మెట్లు దేవుడు ఎక్కించాడు. అందుకే అంటాడు దావీదు మహారాజు అంటాడు, అయ్యా నేను ఇంతగా ఆశీర్దించబడ్డానికే, అయ్యా నేను ఏ పార్టీ వాడినయ్యా, నన్ను ఇంతగా ఆశీర్దించావంటావు. 1 సమయంలో 7వ అధ్యాయంలో ఇంతగా నన్ను ఆశీర్దించడానికి ఏ పార్టీ వాడినయ్యా, యాడ గొర్రెల దొడ్లో ఉన్నవాళ్ళని, గొర్రెలు తోలుకుంటున్న నన్ను ఒక ఉన్నతమైన రాజుగా చేశా. హల్లెలూయా. దేవుడు అలాగ ఆశీర్దించగల దేవుడు. ఆయనతో ఉండండి, ఆయనలో ఎదగండి. ఒక మాట చెప్తాను వినండి. స్వామి వివేకానంద తన తల్లి పేరు భువనేశ్వరి. ఆమె ఎన్నో ఆదర్శభావాలు, ఎన్నో జ్ఞానాలు నేర్పేదానికి. అందుకే వివేకానందకి తన డైరీలో తన తల్లి గురించి రాసుకునేవాడంట. ఏమని రాసుకున్నాడంటే, ఈ మాట బాగా వినాల, మీరు 9 మాసాలు మోసి కానీ ఈ ప్రపంచాన్ని తనకు పరిచయం చేసి తన మాతృబుద్ధి, తన పంచ ప్రాణాలు అని రాసుకున్నాడంట. విన్నారా? మళ్ళీ ఇంకోసారి చదువుతాను. తన 9 మాసాలు మోసి కానీ ఈ ప్రపంచానికి తనకు పరిచయం చేసి తన మాతృబుద్ధి, తన పంచ ప్రాణాలు. ఈ లోకానికి తల్లే కనకపోతే నీ లోకానికి ఎట్ట నువ్వు పరిచయం అవుతావు? ఎంత పెద్దవాడు అవుతావు?
ఈరోజు లక్షల జీతం తీసుకుంటున్నామంటే, ఒక ఉద్యోగస్తులే జీతాలు తీసుకుంటారంటే తల్లి పెట్టిన భిక్ష అని గుర్తిరగండి. తల్లే మీకు పరిచయం చేయకపోతే ఏంటి అసలు? ఎక్కడున్నావు? ఎక్కడుంటున్నావు? కనుక ప్రియమైన దేవుని వీళ్ళ మాతృమూర్తి తన పంచ ప్రాణాలు పెంచేది. ఆయనకి తీరిక లేక ఆ స్వదేశ విషాదాలకు తిరుగుతూ తన తల్లికి సేవ చేయలేకపోతున్నాను బాధపడ్డాడంట. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డ అయితే ఆయన పలుసార్లు చాలామందికి చెప్పేవాడంట ఒక మాట. ఏమని చెప్పేవంటే, తన తల్లి తర్వాత ఏదైనా అని ఆయన పలుమార్లను ప్రస్తావించాడంట. ఏదైనా తల్లి తర్వాత ఏదైనా అనేవాడట. హల్లెలూయా చేద్దామండి, హల్లెలూయా చెప్పండి. ఏదో గమ్ముకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. పలుసార్లు చెప్పేవంట అందరితో, నా తల్లి తర్వాత ఏదైనా. మంచి జ్ఞాని అయినా, మంచి ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన చెప్పేవాడంట, నా తల్లి తర్వాత ఏదైనా. ఈ లోకానికి పరిచయం చేసింది నా తల్లే, పరిచయం చేయకపోతే నేనేమయ్యిందను. కానీ మన తండ్రి చనిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తండ్రి చనిపోతూ కూడా తన తల్లిని మరువలేదు. హల్లెలూయా. ఆ పరలోకపు తండ్రి చనిపోతూ కూడా తన తల్లిని మరవలేదంటే, మరవలే. తల్లికి ఒక స్థానం కల్పించిపోతున్నాడు. తల్లికి ఒక ఏమంటారు, ఒక తల్లికి ఒక స్థానం కల్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ విషయంలో మనం అందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ ప్రపంచమంతా ప్రేమ ఈ విశ్వంలో ఉన్న తల్లి గర్భాన్ని ఉదయించిన వారే అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తల్లి ప్రేమ మరువులేంది. అమ్మ చూపించే ప్రేమకు వెలకట్టలేంది. ఏమని వెలగడతావు? ఎంత ఇస్తావు? ఎంత పంచుతావు? వెలకట్టలేని తల్లికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 6 సంవత్సరాల పాప అంట ఏడుస్తూ ఉందంట. డాడీ అని ఏడుస్తుందంట. తండ్రి వచ్చాడంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, తల్లి అని పాప. నాకు తల్లి లేదు కదా డాడీ, నువ్వే కదా నాకు సమస్తం చూస్తున్నావు. నేను పడితే దెబ్బ తగిలింది, డాడీ అనకుండా అమ్మ అన్నానే అనిందంట అది ఆ పాప. నాయన, నేను కూడా నాకు దెబ్బ తగిలితే నేను కూడా ఏమంటాను? అమ్మే అంటానమ్మా అనిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా నువ్వు కూడా అమ్మ అంటావా అనిందంట. అవును, నేను కూడా అమ్మ అంటానమ్మా దెబ్బ తగిలితే. అయితే ఎందుకు డాడీ అమ్మ అంటారు అంటే, తల్లులందరూ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళారు. మా బిడ్డలకు కానీ దెబ్బ తగిలితే మేము కూడా మా నొప్పి మాకు తగలాల అయ్యా, వాళ్ళొక్కడే భరించకూడదయ్యా, చెప్పయ్యా అని దేవుణ్ణి అడిగారు. అలాగేనా, మీకు అట్టే కావాలా? చెప్పు, ఇచ్చేస్తున్నాను పోండి అని చెప్పాడంట. అప్పటి నుంచి బిడ్డలకి ఏదన్నా కలిగితే, ఏదన్నా జరిగితే ముందు బాధపడేది ఎవరు? తల్లే. బాధపడ్డ బిడ్డ బాధపడినా తల్లి బాధపడద్దే. ఒకసారి నానికి ఆరోగ్యం బాగలేదు. ఎందుకు నాని గురించి చెప్తున్నా, పాప గురించి చెప్పట్లేదండి. పాప చిన్నది, ఏం తెలీదు. నాని కూడా చిన్నవాడు, తప్పడవాడు కలిసి పడిపోయేవాడు. మేము హైదరాబాద్లో ఉన్నాం. సార్ అక్కడ జాబ్ చేస్తున్నాడు. సివియర్గా బాగలేని పరిస్థితి వచ్చింది. పక్కనే కొంచెం దూరంలో డాక్టర్ హాస్పిటల్ ఉంది. ఇద్దరం కలిసి ఆడికి వెళ్ళాం. మధ్యరాత్రి వేళ 1 గంట. పైన మిద్దె మీద ఆయన పడుకొని ఉన్నాడు. కింద ట్రీట్మెంట్ ఇచ్చేది. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన రాట్లా. అక్కడ మనుషులు ఫోన్ చేస్తే వాళ్ళు రాట్లా, ఎవరు రాట్లా. సార్కి బలి కోపిష్ట ఆయన. దేవుళ్ళకి వచ్చి కోపం తగ్గిందేమో కానీ భలే కోపిష్ట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, భలే కోపం వచ్చింది ఆయనకి. చాలాసేపటికి వచ్చాడు. వాడికి కొన ప్రాణంతో ఉన్నాడు. అట్టా అని బాధపడుతున్నాడు. నేనేమో నాయన వెనక భుజం మీద బండేసుకుంటే నేను నాయన అంటున్నా, అయ్యా అంటున్నా. కళ్ళు తేలేస్తున్నాడు. అసలు ఎట్టందంటే సీన్ చెప్పలేము, ఏడుస్తా కూడా నేను. ఈ లోపల అప్పుడు వచ్చాడు తీరిగ్గా ఫస్ట్ ఆయన డాక్టర్ గారు. ఆ మూల పెద్ద కర్ర ఒకటి ఉంది, తల కర్ర మూల పొడుగ్గా. ఆ కర్ర తీసుకొని ఆ డాక్టర్ని ఒకటైపోయాడు. ఆమె అయ్యా నాపా, ఎప్పుడు వస్తున్నావు నువ్వు? నీకు ఎప్పుడు ఫోన్ చేసావు? ఎప్పుడు వస్తున్నావు? నా బిడ్డకి ఏమైనా అయితే ఏం కావాలా? కేసు పెట్టి జైల్లో ఎక్కించేవాడిని. ఏమనుకుంటున్నావో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి తల్లి బిడ్డలంటే అంత ప్రేమగా మనం చూస్తాం. కనుక భూమి ఉన్నంత వరకు అమ్మ అనే పేరు, ఆ ప్రేమను మాసిపోదాం, ఆమె ప్రేమ మాసిపోదాం. ఈ భూమి ఉన్నంత వరకు అమ్మ పేరు కానీ, ఆమె చూపించే ప్రేమ కానీ మాసిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు, కానీ అమ్మ లేడని చెప్పేవాళ్ళు
ఎవరు? హలో చెప్పండి. హల్లెలూయా అనే మాట అంతా హలో చెప్పాలా? అర్థమైందా? దేవుళ్ళు లేడని వాడు ఉన్నారు కోకోలుడు, అమ్మ లేడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్న తల్లిలో ఉండటం వలన మరి యేసుక్రీస్తు తన తల్లిని మర్చిపోలేదు. అందుకే తల్లిని మర్చిపోలేదు. ఆ విధవరాలైన స్త్రీని మర్చిపోలేదు. ఆ విధవరాలైన తల్లిని మర్చిపోలేదు. మార్గాన్ని చూపించిపోయాడు ఆయన. ఇదిగమ్మా ఈయన ఇంక నీకు ఈయన నీ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను బతికినంత కాలం ఆమె 59 సంవత్సరాలు బతికింది ఈ భూమి మీద. యోహాను 94 సంవత్సరాలు బతికాడు. కనుక ప్రియమైన దేవుడా, మరి ఆ పరలోకపు కుమారుడు శిలువలో తన చిత్తాన్ని నెరవేర్చిందే కాకుండా అమ్మ బాధ్యతను కూడా నెరవేర్చాడు. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. ఆ పరలోకపు కుమారుడు శిలువలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడే కాకుండా అమ్మ బాధ్యతను కూడా నెరవేర్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన దేవుడు చిన్న మాటలు దీవించగాక. ఆమేన్.